గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? సో యూట్యూబ్లో ఇప్పటివరకు అయితే నాది పర్సనల్ ఇంట్రడక్షన్ అనేది లేదు కాబట్టి సో ఈ వీడియో పర్సనల్ ఇంట్రడక్షన్ అండ్ ఇంకొకటి ఒక ప్రోడక్ట్ తీసుకున్నా. సో దానికి సంబంధించిన అన్బాక్సింగ్, అసెంబ్లింగ్ అండ్ సో చిన్న వ్లాగ్ ఉంటుంది దానిది. సో ఓవరాల్గా ఓవర్వ్యూ ఆర్ లేదంటే రివ్యూ అనుకోవచ్చు. అండ్ నా పర్సనల్ ఇంట్రడక్షన్ ప్లస్ ఒక ప్రోడక్ట్ సంబంధించిన అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేయండి అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. చలో పర్సనల్ ఇంట్రడక్షన్. సో నా పర్సనల్ ఇంట్రడక్షన్ వచ్చేసి నా పేరు సంతోష్ కుమార్ అడ్డగర్ల. సో నా ప్రాపర్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల డిస్టిక్. సో నేనైతే ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటా, హైదరాబాద్ బీరంగూడ లొకేషన్లో ఉంటా. అండ్ నేను మ్యారీడ్, నాకు ఒక పాప ఉంది. సో మై వైఫ్ ఆల్సో వర్కింగ్ ఉమెన్. సో నేను ఏంటంటే యూట్యూబ్కి సంబంధించింది ఏంటంటే ఫిట్నెస్. నా కేటగిరీ వచ్చేసి ఫిట్నెస్, సైక్లింగ్ బ్లాగ్స్, ఫిట్నెస్, డైట్ ఫుడ్స్. సో ఇవన్నీ చేస్తూ ఉంటా. సో చిన్న వీడియోస్ చేసేసి మీకు వీడియోస్ రూపంలో షార్ట్స్ ఆర్ బిగ్ వీడియోస్ రూపంలోనైతే ఇచ్చుకుంటూ వచ్చిన ఇన్ని రోజులు. సో ఇప్పటివరకు నా పర్సనల్ ఇంట్రడక్షన్ అయితే యూట్యూబ్లో లేదు. ఎందుకు అంటే నేను అసలు యూట్యూబ్లోకి వద్దామని కూడా అనుకోలేదు, పర్టికులర్గా యూట్యూబ్ చేద్దామని కూడా అనుకోలేదు. ఏదో గో విత్ ద ఫ్లోలో యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయడము అలా 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 అయిపోయింది. సో ఈరోజు ఈ టైం వచ్చింది నా పర్సనల్ ఇంట్రడక్షన్ ఇవ్వడానికి. సో దిస్ ఈజ్ మై ఓవరాల్ పర్సనల్ ఇంట్రడక్షన్. చలో అన్బాక్సింగ్ చేద్దాం. సో అన్బాక్సింగ్ అంటే ప్రజెంట్ నేను చేసేది సైక్లింగ్ బ్లాగ్స్ అండ్ ఫిట్నెస్ బ్లాగ్స్ కాబట్టి సైక్లింగ్. సో ఎవ్రీడే నేను సైక్లింగ్ చేస్తాను. సో ప్రతి డే వెళ్తా. ఒక వీక్లో కంపల్సరీ ఒక 6 days అయితే కంపల్సరీ వీక్లో 6 days సైక్లింగ్ చేస్తాను. మార్నింగ్ ఒక 20 kilometers సైక్లింగ్ చేసుకున్న తర్వాతనే నేను ఇంటికి వచ్చి మిగతా వర్క్స్ చేసుకుంటా. సో మార్నింగ్ 5 o'clock లేవడము, 5:30 వరకు రెడీ అయిపోవడము, 5:40, 5:45 వరకు సైకిల్ తీసుకుని రోడ్ మీద పోయడమే నా పని. సో రోడ్ మీదకి వెళ్ళేసి వీడియోస్ తీయడము, సైక్లింగ్ చేసుకోవడం, నా ఫిట్నెస్ని నేను కాపాడుకోవడంలోనే నా హాఫ్ డే లైక్ 5 to 7:30 ఇది ఒక నా టైం. ఈ టైంలోనే నేను ఏమన్నా చేయాలి. 5 to 7:30 తర్వాత నాకు వేరే అదర్ వర్క్స్ ఉంటాయి. లైక్ వైఫ్ని డ్రాప్ చేయడం కానీ, పాపని రెడీ చేసి స్కూల్కి పంపించడం కానీ, తర్వాత నేను నా వర్క్ లాగిన్ చేసుకోవడం కానీ. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి నాకు ఉన్న టైం ఓన్లీ 5 to 7:30. సో ఈ టైంలోనే అందరు కూడా బిజీ అంటారు కానీ నేను కూడా బిజీయే. సో అది సంగతి, నా పర్సనల్ ఇంట్రడక్షన్ అది. సో చలో అన్బాక్సింగ్ చేద్దాం. So this is my new road bike. సో ఇక్కడ చూసుకుంటే మీకు సైకిల్ కనిపిస్తుంది ఆల్రెడీ. సో ఇది దీనికి సంబంధించిన బ్రాండ్ ఫిట్ ట్రిక్. సో ఇది మన సైకిల్. లెట్స్ గో. ఆల్రెడీ ఇది కట్ చేసేసా. జస్ట్ మనకి ఇది లోపల ఉన్న బాక్స్లో నుంచి సైకిల్ తీసేసి అసెంబుల్ చేసుకోవాలి. చలో చేద్దాం. చిన్న ఐటమ్స్ అయితే వస్తే దిస్ ఈజ్ సాడిల్, సీట్, so this is our new cycle, bicycle, road bike. Scissor కావాలి మనకి.
టూకి బ్యాక్ లైట్ 5 ఫిట్టింగ్ అయితే అయిపోయింది. కాకపోతే హ్యాండిల్ కొంచెం లూజ్ అనిపిస్తుంది. ఒకసారి బయటకు తీసుకెళ్దాం. బయటకు తీసుకెళ్ళి అక్కడ చెక్ చేపించేసి వాళ్ళతో ఫిట్టింగ్ చేపిద్దాం. ఆ హ్యాండిల్ దగ్గర అటు ఇటు తిరుగుతుంది. సో అది ఎట్లా ఫిక్స్ చేస్తుందో తెలీదు. లెట్స్ సీ ద సైకిల్. దిస్ ఈజ్ అవర్ సైకిల్. బాగుంది కదా, ఉంది కదా. సో దగ్గరకు ఉంది, చాలా దగ్గరకు ఉంది. సో టర్న్ టర్న్ చేసేటప్పుడు ఇది తాకుతుంది, మన లెగ్ అనేది టైర్కి తాకుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే, నేను సైకిల్ తొక్కినప్పుడు ఇది తాకుతుంది లెగ్కి. అదే చెక్ చేయాలి. लास्ट 650 में आता, लास्ट 650 में आता. और पूरा हैंडल करेक्ट फिटिंग है. ఇందాక 2 హిల్ వచ్చినాయి, ఇప్పుడు 4 హిల్. वही उल्टा था. నువ్వు వస్తే సైకిల్ మీద ఎట్లా వస్తావు? సరే కానీ ఎట్లా తీసేసి చెప్పు. చెప్పు.
సో గైస్ మన సైకిల్ మొత్తం ఫిట్టింగ్ అయితే అయిపోయింది. సో యాక్చువల్గా ఏమైందంటే నేను ఫిట్టింగ్ చేసిన, కాకపోతే కొంచెం కరెక్ట్ కాలే ఫిట్టింగ్. సో నిన్న ఫిట్టింగ్ చేసినాం కదా, సో మళ్ళీ సైకిల్ స్టోర్కి తీసుకెళ్ళి దాన్ని కొంచెం సెట్ చేయించిన. మొత్తం ఇది మన రీమ్స్ కొంచెం బెండ్ ఉండే, సో రీమ్స్ టైట్ చేయించేసిన. అండ్ మళ్ళీ డిస్క్ బ్రేక్స్ దగ్గర కూడా కొంచెం టైట్ చేయించిన. సో మొత్తం ప్రాపర్గా ఫిట్టింగ్ అయితే టోటల్ ఫినిష్ అయిపోయింది. సో ఇప్పుడు మనం కొంచెం రివ్యూ చేసుకుందాం సైకిల్. సో ఇదంతా అలాయ్ ఫ్రేమ్, చాలా లైట్ వెయిట్ ఉంది. సో సైకిల్ అయితే చాలా లైట్ వెయిట్ ఉన్నది. అండ్ సో దిస్ ఈజ్ అ గేర్ సిస్టమ్. సో హ్యాండిల్ దగ్గరనే మనకి గేర్ సిస్టమ్స్ ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి కదా రెడ్ కలర్ మార్క్స్, ఇది సో లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి ఏంటి అంటే బిగ్ చైన్. సో ఈ చైన్ ఉంది కదా, ఈ 2 ఉంటాయి, ఇక్కడ 2 ఉంటాయి. సో మనకి ఇవి 2, మనకి ఇక్కడ ఉండేటి ఏమో 2 గేర్ షిఫ్టర్, అండ్ రైట్ సైడ్లో ఉండేటి ఏమో మనకి బ్యాక్ సైడ్ షిఫ్టర్స్. సో ఇక్కడ ఈ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ని మనం ప్రెస్ చేసినప్పుడు రన్నింగ్లో చేయాలి. సో రన్నింగ్లో చేసుకున్నప్పుడు మనకు ఈ గేర్ అనేది షిఫ్ట్ అవుతుంటుంది. అండ్ మనం డౌన్ ఇదేమో అప్కి, ఇది ప్రెస్ చేసినప్పుడు అప్ అవుతూ ఉంటుంది. డౌన్ చేయాలంటే ఈ బ్రేక్ ఉంది కదా, బ్రేక్ని ఇట్లా అనాలి. బ్రేక్ ఇట్లా అంటే మనకి డౌన్ అవుతుంది. సేమ్ గోస్ విత్ ది ఇయర్ ఆల్సో. సో పెద్దదానికి డౌన్కి దీన్ని ప్రెస్ చేయాలి, అప్ కావాలంటే ఇది ప్రెస్ చేయాలి. ఓకే, సో ఇది. అండ్ ఇది కెండా టైర్స్, మన టైర్స్ అనేవి కెండా 700C ఇది. సో టైర్స్ ఇవి. అండ్ నాకు ఈ సైకిల్కి ఫ్రంట్ డిస్క్ వచ్చింది, బ్యాక్ సైడ్ కూడా డిస్క్ వచ్చింది. సో నేను ఆఫ్లైన్లో చెక్ చేసినప్పుడు ఏమైందంటే, ఆఫ్లైన్ ఒక 5-6 స్టోర్స్ తిరిగిన. సో వాళ్ళ దగ్గర మ్యాక్సిమం మినిమం స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 1 lakh నుంచి ఉన్నాయి. సో మన బడ్జెట్ అయితే అంత కాదు, ఒక 40,000 లోపల అని అనుకున్నా. సో ఆన్లైన్లో అమెజాన్లో చూసుకుంటే మాత్రం మనకి ఈ సైకిల్ అయితే దొరికింది. సో అది సంగతి. సో అందుకే ఆన్లైన్ నుంచి ఆర్డర్ చేసుకున్నా. ఇక్కడ చూసుకుంటే మనకి చైన్లో బ్యాక్ సైడ్ 7 గేర్స్ ఉంటాయి, 7 షిఫ్టర్స్ ఉంటాయి. అండ్ ఫ్రంట్ సైడ్లో వచ్చేసి మనకి 2 షిఫ్టర్స్ ఉంటాయి. సో షిఫ్టర్స్లో బ్రాండ్ వచ్చేసి షిమానో. సో ఇది షిమానో బ్రాండ్కి సంబంధించిన షిఫ్టర్స్. సో దిస్ ఈజ్ అ బెస్ట్ బ్రాండ్ షిఫ్టర్స్కి ఆర్ గేర్ చేంజెస్కి. ఇది ఒక మంచి బ్రాండ్. అందుకోసమే అన్నీ చూసుకొని ఈ సైకిల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను నేను. సో ఇది డిస్క్ బ్రేక్. అండ్ నిన్న ఫ్రంట్ వీల్ అండ్ బ్యాక్ వీల్ కొంచెం బెండ్ ఉండే, సో అవి కూడా సెట్ చేయించేసుకున్నా. ఓకే, సీట్ కూడా చాలా బాగుంది. సో ఎక్స్ట్రా ఫిట్టింగ్స్లో నేను ఒక స్టాండ్ వేయించుకున్నా. సో ఇది స్టాండ్కి ఒక 650 రూపీస్ తీసుకున్నాడు. అండ్ మొత్తం ఫిట్టింగ్ చేయడానికి ఒక 500 తీసుకున్నాడు. మళ్ళీ ఒక 1100 అట్లా నాకు ఎక్స్ట్రా ఛార్జెస్ పడినాయి. అండ్ బాటిల్ హోల్డర్స్ అయితే సైకిల్తోనే వచ్చినాయి 1, 2. ఇంకొకటి బాకీ ఏంటంటే మనకి పూజ ఉంది. పూజ ఈరోజు మార్నింగ్ అరౌండ్ 10-10:30కి అట్లా చేయించేస్తా. అదే సంగతి సైకిల్ గురించి. ఇంకా నేను సైకిల్ డ్రైవ్ అయితే చేయలేదు. సో ఒకసారి చూడాలి ఎట్లా ఉంటుంది, ఏంటి పర్ఫార్మెన్స్ ఇట్లా. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్ ప్రైస్ కావాలా. సో ఆల్రెడీ ఫస్ట్ చెప్పిన అరౌండ్ 40,000 లోపల నాకు సైకిల్ కావాలని, నా బడ్జెట్ అంతే ఉండే. సో 40,000 లోపల నాకు సైకిల్ కావాలని చెప్పేసి సర్చింగ్లో నాకు దిస్ ఈజ్ ద బెస్ట్. ఎందుకంటే మనకి డిస్క్ బ్రేక్స్ ఉంటే అరౌండ్ 15,000 డిఫరెన్స్ అయితే వస్తుంది. సో అందుకోసమే డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి. అండ్ అమెజాన్లో ప్రైస్ చూపిస్తే ఒక 32,000 చూపించింది. బట్ ఆఫ్టర్ సమ్ డిస్కౌంట్స్, బ్యాంక్ డిస్కౌంట్స్ అవన్నీ పోగా నాకైతే ఎంత పడింది, 27,000 చేంజ్ అట్లా పడింది.
దట్స్ ఇట్ సైకిల్ గురించి అయితే. సో మీరు చెప్పండి సైకిల్ ఎలా ఉంది, కామెంట్లో కామెంట్ చేయండి. గుడ్ మార్నింగ్ గైస్. సో ఈరోజు మార్నింగ్ రైడ్ అయితే చేస్తున్నా కొత్త సైకిల్ పైన. సో ఇప్పటికి ఒక 6 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత కొంచెం బ్యాక్ పెయిన్ అయితే వస్తుంది, ఎందుకంటే బాగా వంగుడు ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాక్ అయితే వస్తుంది. బట్ ఓవరాల్గా చూస్తుంటే పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. లైక్ నా ఓల్డ్ సైకిల్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది తొక్కి చాలా టైం పడుతుంది అండ్ దమ్ వస్తుంది. దీంతో అంత ఏం లేదు, స్మూత్గా వెళ్ళిపోతుంది. స్పీడ్ కూడా కానీ అండ్ ఇట్ నా బ్రీతింగ్ చూసుకోండి నార్మల్ ఉన్నది. అదే నా సైకిల్ దొక్కితే ఓల్డ్ సైకిల్ చాలా దమ్ వస్తుండే. సో దీంతో మనం లాంగ్ రైడ్స్ చేసుకోవచ్చు, ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే ఒక్కటి అలవాటు కావాలి, సైకిల్ ఇంకా అలవాటు కావాలి. లైక్ సైకిల్ అయితే కొంచెం అలవాటు కావాలి, ఎందుకంటే ఫస్ట్ డే కాబట్టి నడుము వస్తుంది. వంగడం కదా, వంగడం వల్ల నడుము అయితే ఒక రేంజ్లో వస్తుంది. ఆపుకుంటా ఇప్పుడు 6 కిలోమీటర్స్ వరకు అయితే ఎక్కడ ఆగలే, కాకపోతే నొప్పి అయితే వస్తున్నది. కొంచెం అలవాటు చేసుకున్నాం సైకిల్తో, అలవాటు చేసుకొని లాంగ్ రైడ్స్ కొడదాం. చలో కీప్ వాచింగ్. ఆఫ్లైన్లో హైదరాబాద్లో తిరిగితే ఏం లేకున్నా బిలో 40,000 సైకిళ్ళే లేవు. అరౌండ్ 1 lakh 1 లక్ష నుంచే ఉన్నాయి సైకిల్ ఆఫ్లైన్లో. ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక 5-6 stores తిరిగినా ఎక్కడైనా కానీ అంతే. మినిమం ప్రైస్ స్టార్ట్స్ విత్ 1 lakh. దే ఆర్ సేయింగ్ లైక్ దట్ ఓన్లీ. అందుకే ఆన్లైన్ యూజ్ చేసుకున్నా. బట్ ఎట్లా వస్తుందో అని కొంచెం కన్ఫ్యూజన్ ఉండే. బట్ సైకిల్ సూపర్ ఉంది. సైకిల్ పర్ఫార్మెన్స్ కానీ అండ్ షిఫ్టర్స్ కూడా చాలా మంచిగా వర్క్ చేస్తున్నాయి. క్విక్ రెస్పాన్స్ ఉంది అండ్ బ్రేకింగ్ కూడా చాలా బాగుంది. కొంచెం టైట్ చేయాల్సి వస్తుంది అనుకుంటా, ఇంకొంచెం బ్రేక్స్. ఓవరాల్గా చూసుకుంటే సైకిల్ సూపర్. సో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. కీప్ వాచింగ్ మై వీడియోస్. I will give you a good content on every day by day. సో మీ దగ్గర నుంచి నాకు సపోర్ట్ అంటే, మీ దగ్గర నుంచి నాకు ఒకటే ఒక సపోర్ట్, వీడియోస్ వాచ్ చేయడం అంతే. థ్యాంక్ యూ, బాయ్.